ప్రస్తుతం బోనాల సందర్భంగా గోల్కొండ దగ్గర చాలా సందడి వాతావరణం కనిపిస్తోంది. మా సీనియర్ ప్రెజెంటర్ పృథ్వీ ప్రస్తుతం అక్కడి నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం ఉంచడానికి. పృథ్వీ, మార్నింగ్ నుంచి చూస్తున్నాం మహిళలతో చాలా కోలాహలంగా చాలా సందడిగా కనిపిస్తోంది గోల్కొండ ప్రాంతం అంతా. సో ఏంటి, దాదాపు 10:30 కావస్తోంది. 11 గంటలకి తొలి బోనం సమర్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? మెల్లిమెల్లిగా సందడి పెరుగుతోంది అండ్ కళ కూడా పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మహిళలందరూ బోనాలు తీసుకొని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు ఇళ్ళ నుంచి. సో ఎవరైతే ఆనవాయితీ బోనం పెట్టాల్సి వచ్చిందో వాళ్ళు ముందే వచ్చేసి బోనం పెట్టేస్తున్నారు పైన. ఇక ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మరీ అందరూ వస్తున్నారు కాబట్టి ఆ ప్రాభవం ఆ కళ ఇప్పుడే పెరుగుతోంది అని మనం చెప్పొచ్చు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుదాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది శంకర్పల్లి. నుంచి ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి? ఏం సంవత్సరం ఒకటే సంవత్సరం ఆట ఒక్క మాసం వస్తున్నాం. ఏంది ఈ బోనం ఏం చేసినావు అమ్మ? బోనం ఏముంది? ఇది దేవునికి ఎక్కేది, నైవేద్యం దేవునికి ఎక్కుతుంది కొండ. అమ్మ, నువ్వు మంచి హుషారుగా అనిపిస్తున్నావు. మరి నీ ఎత్తి మీద బోనం లేదేంది? నాకు కాలు నొప్పున్నదా అని ఎత్తుకోలేను బేట. మా కోడళ్ళు ఎత్తుకున్నారు. నువ్వు ఇడిదాకా వచ్చినావు, ఇదే సంతోషంలే. బోనం ఎత్తుకోవాలి. ఆట వస్తారు మా కోడళ్ళు. ఈ బోనాలన్నీ మీయేనా? ఎన్ని బోనాలు అవి? బోనాలు సార్ మొత్తం అన్ని సంఘాల నుంచి 501 బోనాలు తీసిరన్నమాట. 501 అయితే మీ 50 ఉన్నాయా? 50 ఉంటే 50 కొంతమంది ఎత్తుకోలేదు, కొంతమంది ఎత్తుకోలేదు. ఓ 30 అన్న కరెక్ట్. ఓకే. ఆ దానిలో 2 బోనాలు మాకు ఇస్తారా? 2 బోనాలు మాకు ఇస్తారా? ఇస్తాం. ఎందుకు? సో 2 కాదు 10 ఇస్తానంటున్నారు. సో మొత్తానికి ఇంకా ఎవరైతే ఆనవాయితీగా ముందు బోనం పెట్టాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకు మళ్ళీ సేమ్ ఒక గ్రూప్ ఒక సంఘం వాళ్ళు వస్తున్నారు. సో బోనాలు తీసుకొని. రైట్. అమ్మా, ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎన్నెల నుంచి? 5-6 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మీరు బోనం ఎత్తుకోలేదు? ఎక్కువదని అంతా మా వాళ్ళే. అంత మాదేనా? అంత మాదే. ఉన్నాయి బోనాలు ఎన్ని ఉన్నాయి? ఒక 50 ఉన్నాయి. మంచిదమ్మా, మంచిది. అది సో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 12-1 గంట తర్వాత నుంచి ఇంకా ప్రతి ఇంటి నుంచి అందరూ వస్తూ ఉంటారు. అప్పుడు ఇంక ఈ సందడి మనం ఎక్కువగా చూస్తాం. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుకోవడం మనం చూస్తుంటాం. రైట్, వరుసగా ఇది ఇంకొద్దిసేపు అయితే ఆ సందడి మనం పెరగడం మనం చూస్తూ ఉంటాం. రైట్.